హాయ్ ఎవ్రీవన్. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ మసూదా మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. ఆ మూవీపై మా సైమ తెలుగు రివ్యూ. మోస్ట్ అవైటెడ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇప్పటికి వచ్చిన ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి 3 మూవీస్. ఫస్ట్ వన్ తీసుకుంటే మళ్ళీ రావా ఏమో లవ్ స్టోరీ, తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే ఏమో సస్పెన్స్ థ్రిల్లర్, ఇప్పుడు ఈ థర్డ్ మూవీ వచ్చి మసూదా విచ్ ఇస్ కంప్లీట్లీ హారర్ మూవీ. అండ్ అందరూ న్యూ టెక్నీషియన్స్ అండ్ న్యూ యాక్టర్స్ తో తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ అవి చూసుకుంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్నాయి కాబట్టి దిస్ బికేమ్స్ అవర్ మోస్ట్ అవైటెడ్ మూవీ. సరే కానీ ఆడియన్స్ రివ్యూలు అన్ని కాసేపు పక్కన పెడదాం బ్రదర్. నువ్వు నేను మార్నింగ్ వెళ్ళి మూవీ చూసి వచ్చాం. అసలు మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటి? చెప్పాలంటే నేను చాలా ఎక్సైటెడ్ గా వచ్చాను మూవీకి. అండ్ ఓపెనింగ్ చూస్తే ఆ మూవీ వాజ్ లైక్ వెరీ ఎంగేజింగ్. లైక్ ఏంటి అనేది ఒక హింట్ ఇచ్చి వదిలేశారు. ఆ తర్వాత చూసుకుంటే డ్రాగ్ ఆఫ్ లైక్ 30-40 minutes ఆ హీరో ఇంట్రడక్షన్ అండ్ హీరోయిన్ ఎంట్రన్స్ అండ్ ఆల్ దట్ ఇట్ వాస్ కొంచెం డ్రాగింగ్ అనిపించింది. మరి నువ్వేమంటావు? ఫస్ట్ హాఫ్ అంతా కూడా సోసోగానే వెళ్ళింది అనిపించింది మూవీ నాకు. సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes అయితే మూవీ చాలా ఎంగేజింగ్ తీసాడు. అండ్ పక్క ఆడియన్స్ థియేటర్లో అయితే ఒకటి చెయ్యి ఒకటి పట్టుకుని గడగడలాడతారు. సో ఫైనల్ 30 minutes అయితే తీసాడు. బట్ ఫస్ట్ హాఫ్ అంతా నాకు కూడా కొంచెం సోషోగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మన టెక్నీషియన్స్ గురించి అయితే పక్కా మనం మాట్లాడుకుంది. మ్యూజిక్ ఏముంది, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అయితే లైక్ టోటలీ ఎంగేజింగ్. లైక్ చిన్న చిన్న బిట్స్ కూడా మీకు చాలా క్లియర్ కట్ సౌండ్ తో మీరు చాలా లైక్ యు విల్ షేక్ ఇన్ యువర్ సీట్స్. అండ్ సినిమాటోగ్రాఫర్ కెమెరా వర్క్ అయితే ఇరగా తీసాడు భయ్య. కెమెరా వర్క్ అండ్ ఈ మ్యూజిక్ వల్లే మనకు హారర్ ఫీలింగ్ అనే ఎఫెక్ట్స్ కానీ చాలా చాలా ఎంగేజింగ్ అనిపించాయి. అండ్ మోర్ ఓవర్ డైరెక్షన్ స్కిల్స్ గురించి నువ్వేమంటావు? అబ్బా, డెబ్యూ డైరెక్టర్ అయితే అనిపించలేదు నాకైతే. ఓపెనింగ్ అయితే చాలా ఎక్సైటింగ్ గా, అసలు ప్లాట్ ని రివీల్ చేయకుండా సస్పెన్స్ అయితే ఎంత మెయింటైన్ చేశారో. బట్ క్యారెక్టరైజేషన్ బిల్డప్ ఏదైతే ఉందో దాంట్లో చాలా టైం ఎక్కువ తీసుకున్నట్టు నాకు అనిపించింది. అది కొంచెం ల్యాగ్ అయ్యి కొంచెం బోరింగ్ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వెళ్ళేసరికి లైక్ ద రివిలేషన్ ఆఫ్ ద హారర్. సెకండ్ హాఫ్ అంటే గుర్తొచ్చింది బ్రో, క్లైమాక్స్ అయితే ఎరగా తీసాడు బ్రో. సీట్స్ లో అందరినీ స్టిక్ ఆన్ చేసాడు ఆడియన్స్ ని. లాస్ట్ 30 minutes అయితే కనుక పక్కా మనం డైరెక్టర్ ని అప్రిషియేట్ చేయాలి. ఆ సినిమాటోగ్రఫీ తీసుకుంటే, ఆ రీ రికార్డింగ్ తీసుకుంటే, ఆ మ్యూజిక్, ఆ సౌండ్ బీట్స్, అబ్బా చాలా టైం తర్వాత సీట్ లో కూర్చొని భయపడిన సినిమా హారర్ ఏదైతే ఉందో ఐ థింక్ నాకైతే ఇది స్పెషల్ గా. ఇక ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సంగీత గారి గురించి మనం సపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రీసెంట్ టైమ్స్ లో ఒక ఫుల్ లెంత్ రోల్ ఆమెకి ఇస్తే ఆ ఫుల్ లెంత్ రోల్ గా ఆమె పక్కా న్యాయం చేసిందని అనుకోవాలి. తర్వాత తిరువీర్, ఎస్పెషల్లీ తిరువీర్ ఈజ్ నోన్ ఫర్ హిస్ రగ్ క్యారెక్టర్స్ అండ్ మాసీ లుక్స్. అండ్ ఇప్పుడు చూస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అందులోని ఒక భయస్థుడు ఒక హారర్ మిస్టరీని ఎలా ఛేదిస్తున్నాడో అనేది చాలా బాగా చూపించాడు. అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. అండ్ ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ బాంధవి శ్రీధర్. ఆమె గురించి మేము చెప్పేదానికన్నా మీరు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. అండ్ శుభలాక్ సుధాకర్ గారు ద సీనియర్ మోస్ట్ యాక్టర్. అండ్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ గా చూపించారు. ఇప్పుడు యూజువల్ గా మనకు బాబాలు వీళ్ళు అంటే లైక్ రిలీజియస్ గా చూపించడం వల్ల వాళ్ళు రిలీజియస్ వేర్ లోనే వాళ్ళు చాలా హడావుడు చూపిస్తారు. కానీ ఇక్కడ అండ్ సింపుల్ ఫార్మల్ లో, సింపుల్ ట్రౌజర్ లో ఫార్మల్ టక్ చేసుకుని ఆయన రిజాల్వ్ చేసే విధానం అండ్ ఆయన చేసే ఎంగేజింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో totally like it's a fresh look to these kind of movies. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ నగేష్ అండ్ రీ రికార్డింగ్ ప్రశాంత్ విహారీ అండ్ సమ్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్సెస్. ఇంకా మైనస్ గురించి చెప్పుకోవాలంటే సినిమాలో స్టోరీయే లేదు. కథ లేకుండా కథనంతోనే సినిమా ఎంత తీసుకెళ్ళినా మీకు లాగ్ అనిపిస్తుంది. ఆ తర్వాత కామెడీ ట్రై చేశారు కానీ కామెడీ ఎక్కడ పండలేదు. దానివల్ల అది కూడా చాలా బోరింగ్ అనిపించింది. కొన్ని కామెడియన్స్ లైక్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏమిద్దాం బ్రో మన మసూదా మూవీకి? మసూదా మూవీ లాస్ట్ 30 minutes అయితే మోస్ట్ ఎంగేజింగ్ ఉంటుంది. దాన్ని బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఆడియన్స్ అందరూ ఒకసారి ఈ మూవీని చూడొచ్చు. సో మసూదా మూవీకి మేమిచ్చే రేటింగ్ 3. కీప్ వాచింగ్ సైమ తెలుగు.